సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'రామ్ గోపాల్ వర్మ' గారి అరెస్ట్‌కి సంబంధించి ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. గత కొంతకాలంగా కూడా జరుగుతుంది. అయితే ఒక టామ్ అండ్ జెర్రీ ఆట ఆడినట్టు పోలీసులేమో బృందాలుగా ఏర్పడి ఆయన కోసం సెర్చ్ చేస్తున్నారని వార్తలు రావడం, ఆయనేమో ప్రెస్ మీడియాలో మొత్తం ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇప్పుడు ఆయనకు అరెస్ట్ కాకుండా హైకోర్టు ఒక ఊరటైతే ఇచ్చింది సార్. ఈ 9వ తారీఖు వరకు ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. మరి ఇప్పుడైతే అరెస్ట్ అయితే లేదు. మరి 9 తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. సో హైకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయం మీరేం చెప్తారు సార్ దీనిపైన? ఏముందండి, ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే హ్మ్. అరెస్ట్ చేసుండేవాళ్ళేమో. ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ఆయన లోపలే ఉన్నాడు. ఈళ్ళు లోపలికెళ్ళలేదు. అవును. ఆయన వీళ్ళు వెళ్ళిపోయాక ఆయన బయటికెళ్ళిపోయాడు. ఆయన బయటికెళ్ళాక వీళ్ళొచ్చారు. ఏదో నడిచిందక్కడ. హ్మ్. సెర్చ్ చేయలేదు వీళ్ళు. సెర్చ్ అంటే వెతుకులాటలు జరగలేదు. కానీ మీడియాలో వెతుకులాటలు జరిగిపోయినాయి. మీడియాలో వెతుకులాటలు జరిగిపోయినాయి. ఆయన కేసు ఎలా డిసైడ్ అవుతోందన్నారు. అరెస్ట్ అన్నారు. అక్కడున్నాడు, ఇక్కడున్నారన్నారు. పాతాళంలో దాక్కున్నాడన్నారు. బంకర్ అన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా, దాంతో పాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తలను చాలా ప్రముఖంగా ప్రచురించి, ప్రముఖంగా చిత్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసింది. కాబట్టి ఇది ఒక రకంగా మీడియా ట్రయల్‌గానే చూడాలి. ఓకే. కోర్టులు సీరియస్‌గా ఉన్నాయి ఆయన పట్ల అని నేను అనుకోవడం లేదు. అలాగే ఆయన కూడా చెప్పాడు. ఆయన ఈ వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టడం, వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినటం, ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. పైగా నేను ఎప్పుడో మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని గబగబా వీళ్ళు కేసులు పెడుతున్నారంటే ఇది స్కీమింగ్ అనేది అర్థమవుతోంది. ఈ స్కీమ్ వెనకాల ఎవరున్నారు అనేది ఆయన వదిలిపెట్టేశాడు. కానీ ఆయనకు తెలుసు ఎవరున్నారో. కానీ వాళ్ళ పేర్లు ఎందుకు ఇప్పుడు డిస్ప్యూట్ కావడం ఎందుకు, దీన్ని అనవసరంగా ఈ వివాదాన్ని పొడిగించడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆయన సంయమనం పాటిస్తున్నాడు. తన గౌరవాన్ని కాపాడుకుంటూ, తన భద్రతని చూసుకుంటూనే అవతల వాళ్ళ ప్రైవసీకి కూడా కొంత ప్రాధాన్యతనిచ్చి గౌరవప్రదమైనటువంటి మార్గంలోనే వర్మ వెడుతున్నాడు. ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టడం లేదు, లీగల్గా కానీ ఏ పద్ధతిలో అయినా కానీ. ఇది టోటల్గా రామ్ గోపాల్ వర్మ వర్సెస్ ఏపీ గవర్నమెంట్. ఏపీ గవర్నమెంట్ అని కూడా అనలేం, కానీ ఏపీ పోలీసు నడుస్తున్నటువంటి గొడవ. ఆయన ఎప్పుడో ఏవో మీమ్స్ పెట్టాడని, ఆ మీమ్స్ మీద గొడవ. ఆయన సినిమాలు తీశాడు, ఆ సినిమా ప్రమోషన్కి సంబంధించి మాట్లాడాడు. ఆ సినిమాలో కూడా కంటెంట్ కొంచెం అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రైవేట్ లైఫ్ గురించి కూడా దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందికరమైనటువంటి చిత్రీకరణ ఉంది అనే దానికంటే కూడా ఇవన్నీ ఉంటాయేమో కేసులో అని అనుకున్నారు. కానీ వీటికంటే కూడా అతను ఇన్స్టాలోను మరొక చోట పోస్ట్ చేసినటువంటి కొన్ని ఫోటోల మీద గొడవ. అవి సిబిఎన్ని ఇబ్బంది పెట్టింది, లేకపోతే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, లోకేష్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. వాళ్ళు కదా కేసులు వేయాల్సింది, వాళ్ళు కదా గాయపడాల్సింది. వాళ్ళు గాయపడకుండా ఇంకెవరెవరో రకరకాల ఏరియాల్లో నుంచి హర్ట్ అయ్యి కేసులు పెట్టావంటే ఇప్పుడు ఇన్ని చోట్లకి తిరగాల్సి వస్తుంది లీగల్గా. ఏ జిల్లాకి ఆ జిల్లా అయి ఉంటాయి. సో ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అనేది ఆయన, అందుకని లీగల్గా ఏదన్నా ప్రొవిజన్ దొరికితే బయటకు వద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా క్వాష్ పిటిషన్ వేశాడు. అది కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. యాంటిసిపేటరీకి ట్రై చేస్తున్నాడు. యాంటిసిపేటరీ వర్కౌట్ అయితే ఇంక జైలుకి వెళ్ళే ఆ పరిస్థితి ఉండదు ఆయనకి. ఒకవేళ ఇవేవి కాకపోతే వెళ్ళిపోయి నేరుగా రిమాండ్కి వెళ్ళిపోయి, రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి వెళ్ళి వాళ్ళకి చెప్పేదేదో వాళ్ళకి చెప్పి, అది అయిపోయిన తర్వాత బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు ఆయన. ఇది పెద్ద ఇష్యూ కాదు. స్టేషన్ బెయిల్స్ ఇచ్చే సెక్షన్స్ కూడా ఉన్నాయి దానిలో. ఓకే. సో ఆయన సీరియస్ కండిషన్లో లేడు, కానీ ఒక పొలిటికల్ రాడార్లో ఆయన ఉన్నాడు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన్ని కొంత ఇబ్బంది పెట్టాలి వాంటెడ్గా అనుకున్నారు ఆ రోజుల్లో. ఇది కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగమే. ప్రస్తుతం ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు బలంగా నడుస్తున్నాయి. ఇది కొంచెం గవర్నర్ గారు పట్టించుకుని ఈ వాతావరణాన్ని మార్చాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే.
ఇది మారే వరకు ఈ డ్రామాలు నడుస్తూనే ఉంటాయి. ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు రేపు పొద్దున ఇంకోళ్ళు అవుతారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఎప్పుడు మాట్లాడినా వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన వాళ్ళందరినీ అధికారం వచ్చిన తర్వాత టార్గెట్ చేయటం అనేది ప్రజాస్వామికంగా సబబా కాదా అనే దాని మీద ఒక డిస్కషన్ జరగాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది జరగకుండా ఇది ఆగదు. అది జరగాలి, జనాలందరూ తిరగబడాలి. ఏమిటి గోల, మాకు పరిపాలన చేయమని కదా మీకు అధికారం ఇచ్చింది, ఈ గోల ఏమిటి, మాకు ఈ అరెస్టులు, ఈ గోల ఎందుకు, మాకు అవసరమా, మా జీవితాలకి ఆల్రెడీ నాశనం అయిపోయినాయి, బాగు చేసుకుందామని మీకు ఓటేసాం, మీరు కూడా వాళ్ళలాగానే వ్యవహరిస్తే ఎలాగా అనే వాతావరణంలోకి జనాలను తీసుకెళ్లే పని జరుగుతోంది. ఇది ప్రమాదం. అందుకని ఇప్పుడు వర్మ గురించి ఆయనకి కోర్టు రిలాక్సేషన్ ఇచ్చేసింది. ఇచ్చినప్పటికీ ఇది 9వ తారీఖు వరకే. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు. యాంటిసిపేటరీ ఆయనకి యాక్సెప్ట్ అయిపోతే షూరిటీలు పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు, లేకపోతే లోపలికి వెళ్ళి షూరిటీలు పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. ఆయన గొడవ కాదు. కానీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ విధానం చూస్తే మాత్రం కొంచెం భయపెట్టే పద్ధతిలోనే ఉంది. అందుకని గవర్నర్ ఇంటర్వ్యూన్ అయ్యి ఈ కండిషన్స్ని కంట్రోల్ చేయకపోతే ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది అక్కడ. అందుకని ఈ కక్ష సాధింపు రాజకీయాలకి నిరసనగా గవర్నర్ని అలర్ట్ చేస్తూ గవర్నర్కి పిటిషన్లు కనుక పెట్టగలిగితే ఈ బాధితులందరూ గవర్నర్ ఇంటర్వ్యూన్ అయ్యే లెవెల్లో ప్రెజరైజ్ చేయగలిగితే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వింటుంది, లేకపోతే వింటుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు కేసులు నమోదు అవ్వడం, అరెస్ట్ అవ్వడం, ఇప్పుడు లెటర్లు పెట్టుకున్నారు గవర్నర్కి, లేకుంటే పోలీస్ వాళ్ళకి కూడా పెట్టేసుకున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి కదా సార్. వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము గవర్నర్ గారికి లెటర్ రాసాము, సెంట్రల్ కూడా లెటర్ రాసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. అదేనండి, వైసీపీ ఎవరైనా చేయాల్సిన పని అదే. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో వాళ్ళు ఎవరి మీదైనా దాడి చేస్తున్నారు. తెలుగుదేశానికి చెందినటువంటి ఒక మీడియా, అంటే తెలుగుదేశంలో ఒక గ్రూపుకు చెందినటువంటి ఒక మీడియా సంస్థ మీద కూడా దాడి జరిగింది. ఒక గ్రూపుకు చెందిన ఒక మీడియా సంస్థ తాలూకా రిపోర్టర్ మీద తెనాల్లో దాడి జరిగింది మొన్నే, 2 days బ్యాక్. వాళ్ళు కూటమి అనుకూల వార్తలు రాసే సైటే అది. కూటమి అనుకూల వార్తలు ప్రసారం చేసే యూట్యూబ్ మీడియానే. ఓకే, కానీ ఆ రిపోర్టర్ను కూడా పోలీసులు దుర్భాషలాడుతూ అతని కులం పేరుతో దూషించి ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇతన్ని ఎందుకు వేధిస్తున్నాము అంటే ఇతను అమ్మాయిలను వేధిస్తున్నాడు కాబట్టి అని ఒక అబద్ధం చెప్పి తమని తాము జస్టిఫై చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే ఒక్కసారి నువ్వు తాడు వదిలితే వాళ్ళు ఎవరినైనా కరిచేలా ఉన్నారు. ఓకే, అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం గౌరవప్రదంగా వ్యవహరించగలిగితే ప్రభుత్వం, ఇది రామ్ గోపాల్ వర్మ కాంటెక్స్ట్ కాదు, ఇన్ జనరల్ కొంచెం పద్ధతిగా వ్యవహరించగలిగితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుంది. పర్సనల్ రాజ్యాంగాలు అమలైపోతున్నాయి, ఇది ప్రమాదం. భారత రాజ్యాంగం ఒకటి ఉంది, భారత పార్లమెంట్ ఆమోదించినటువంటి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగబద్ధంగా కదా మీ పరిపాలన నడవాల్సింది. రాజ్యాంగబద్ధంగా మాత్రమే కాదు, రాజ్యాంగ పరిమితులకు లోబడి మీ పాలన జరగాలి. కానీ మీరు రాజ్యాంగ అతీతంగా వ్యవహరిస్తూ మీ రాజ్యాంగం ప్రకారం మీరు వ్యవహరిస్తూ పరిపాలన చేస్తాం, అరెస్టులు చేస్తామంటే అది ప్రజాస్వామ్యం హర్షించదు, ప్రజలు హర్షించరు. ఈ రకమైన ధోరణిలో మరికొంతకాలం దూకుడుగా పెడితే వాళ్ళ భవిష్యత్తుకే ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉందని గుర్తించాలి టీడీపీ. ఓకే, లేకపోతే కష్టమే. ఓకే, అంటే వాళ్ళు అంతకుముందు అప్పుడు కూడా జరిగాయి కదా అరెస్టులు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సార్ టీడీపీ వాళ్ళు. వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి నువ్వు అరెస్ట్ చేస్తావు, వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు కాబట్టి నువ్వే ఎన్కౌంటర్ చేస్తావు. నీకెందుకు ఓటేయాలి, జనాలు వాళ్ళకే వేయచ్చు కదా. వాళ్ళు చేసే పని నువ్వు చేసేటప్పుడు నీకెందుకు ఓటేయాలి? వాళ్ళకంటే భిన్నమైన పరిపాలన అందిస్తావని కదా నీకు ఓటేసింది. భిన్నమైన పరిపాలన చూపించు. ప్రతిదానికి వాళ్ళు ఏం చేశారు, మేము అదే చేస్తున్నాం, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేశారు కాబట్టే మిమ్మల్ని ఎన్నుకున్నారు, వాళ్ళు అవి చేశారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. మీరు భిన్నంగా వ్యవహరించకపోతే రేపు మిమ్మల్ని కాదని మళ్ళీ వాళ్ళనే తెచ్చిపెట్టుకుంటారు. డే 1 నుంచి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయటం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలి అని అనుకోవడమే తప్పు. ఈ తప్పు ఆల్రెడీ జగన్ చేశాడు.
అతను పవర్ వచ్చిన రెండో రోజు వెళ్ళి ప్రజావేదిక కూల్చాడు. ఆ రోజు ఒక ఇండికేషన్ ఇచ్చాడు, నేను ప్రతిపక్షాన్ని నిర్మూలించడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్నాను అని. ఆ తప్పే. అంటే ప్రజల మనసులు గెలుచుకుని రెండోసారి అధికారంలోకి రావాలనుకోవాలా, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి అధికారంలోకి రావాలనుకున్నాడు. అదే తప్పు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అంతే. అంటే వీళ్ళకి కూడా ఇదే రూటు. ఓకే. జగన్ ఏ పద్ధతిలో 11కి వెళ్ళిపోయాడో రేపు వీళ్ళు 10కి పడిపోయే పరిస్థితికి వెళ్తున్నారు. అలా చేసుకోకుండా ఇప్పటికైనా సమయం మించిపోలేదు. జరిగిందేదో జరిగిపోయింది 7 నెలలు. ఇప్పటికైనా ప్రజలు ఏ నమ్మకంతో ఓట్లేశారో, ఏ నమ్మకంతో ఇంత మెజారిటీ ఇచ్చారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో అది ఆలోచించడం బెటర్. ఈ అరెస్టులు, ఈ గోళ పోలీసులను వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి ఉసిగొల్పటం, చివరికి సొంత క్యాంపులో మనుషుల మీద కూడా దాడులు చేసేదాకా వెళ్ళారు. ఏం జరిగింది వాస్తవంగా? తెలుగుదేశం పార్టీకి చెందిన 2 మీడియా శిబిరాలు, ఆ 2 మీడియా ఇద్దరు తెలుగుదేశం భజన చేస్తారు, 2 కూటమి భజన చేసే దుకాణాలే. ఆ 2 దుకాణాల్లో ఒక దుకాణం వాళ్ళు బోడే ప్రసాద్ ఎమ్మెల్యే మీద నెగిటివ్ న్యూస్ రాస్తే ఆయన పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు వెళ్ళి ఆ రిపోర్టర్ని తెనాలిలో హెరాస్ చేశారు. అతని మీద ఒక అంటే రాంగ్ ఎలిగేషన్ అక్కడ ప్రజలకు చెప్పారు. ఇతనికి చెప్పిన ఎలిగేషన్ వేరు, జనాలకు చెప్పింది ఒకటి. అతని క్యారెక్టర్ అసాసిన్ చేశారు పబ్లిక్లో. ఈ లెవెల్లో రెచ్చిపోతున్నారు పోలీసులు. కానీ గవర్నర్ ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఏపీలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.